ఎక్కడున్నాడు? వస్తాడులే గాని. ఇలా జరిగిన కాడ నుంచి మనిషి మనిషిలా లేడు. కృష్ణానంద స్వామి కూడా ఇదే కోవలో దొంగని తెలిసేసరికి భక్తులు నిర్ఘాంతపోతున్నారు. రేయ్, నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావురా? ఆ దేవుడే నన్ను మోసం చేశాక ఎక్కడికి వెళ్తే ఏంటి, ఏమైపోతాయేంటి? ఈ రోజు ఆనన్నా చావాలి, లేకపోతే నేను చావాలి. ఏంటి నువ్వు చేసే పని? బండి లోపలికి తీసుకెళ్ళు. రండి. ఏదో తెలుసు. ఓరే స్వామి, ఏంది నీ గోళ? ఆ రోజు నీ కాడికే బయలుదేరినా, తెలుసు కదా మీడియా వాళ్ళు పెంట చేసింది. ఈ లోపల సీఎం ఫోన్ చేసినాడు, అటు పరిగెత్తినా. మళ్ళీ నీ కాడికి వద్దామంటే టైం లేకపోయా. ఇప్పుడు ఏంటంట? ముందా మీడియా గోలాపు. ఏంది ఆపేదే? అది మీడియా, నేను మినిస్టర్ని. ఏలు పెడితే అంత మటుకు పైల్సే. మర్చిపోయావా? 15 కేసులు నేను వాదించి క్లీన్ చిట్ ఇస్తే నేను మినిస్టర్ అయింది. ఒరేయ్, నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఆంటీ నుంచుకోవాలని సరదా ఉండేది. దాని టార్చర్ ఏడ భరిస్తాంలే అని ఆ కోరిక కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు నీ వల్ల మొత్తం సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? ఏంది అనేదే? నేను చెప్పేది నువ్వు ఆ ముగ్గురిని మీడియా వాళ్ళు దొరకకుండా నువ్వు చూసుకో. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటా, సరేనా? అది రే, ఆ కారు మీద లైట్ వెలిగించండి. హలో, ఏంటి పరిస్థితి? నిన్నటి నుంచి సేమ్ సిచ్యువేషన్, కానీ ఇక్కడ మీడియా వాళ్ళ కాల్ మామూలుగా లేదు. దొరికితే పండగ చేసుకునేలా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మన దగ్గరే ఉన్నారు. ఓ పంచే, అరగంటలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. ఆ నా కొడుకుని అందులో ఎక్కించే. మీడియాకే కాదు, ఇంకెవ్వరికి కనపడరు. అన్నా చెప్పింది చెయ్యి. ఒరే బావా, మనం ఇప్పుడు దాకా పోలీసులు దొరికే కానీ టీవీ వాళ్ళకి ఎప్పుడు దొరకలేదురా. వీటి వల్ల మన కెరీర్ నాశనం అయిపోతుందా? నైజాం నగలు జ్యువెలరీ దొబ్బి టీవీలో వచ్చిన ప్రాబ్లం ఉండదురా. నేను ఎప్పుడో చెప్పా ఇవన్నీ మనకు సెట్ కావరా అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమవుతుందో అని ఆలోచించి చేస్తే అది ప్రేమలా అవుతుందిరా. సుజాత, దొంగబాబా కృష్ణానంద ఆశ్రమంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇక్కడ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న మీడియాని కొంతమంది సాయుధ గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది మీ సాక్షి టీవీ. దొంగ బాబా కృష్ణానంద స్వామితో మీరు కాకుండా ఇంకెవరెవరున్నారు? ప్రజల అమాయకత్వాన్ని భక్తి పేరుతో వాడుకుని కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిజమేనా? బాబా భాగోతాలు వెలుగులోకి రావడానికి గల కారణాలేంటి? దొంగ బాబాని ఒప్పుకోవటం వెనక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లున్నాయి? తన రహస్యం బట్టబయలు కావడంతో బాబా విదేశాలకి పారిపోయాడనే వదంతులు వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న బాబా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశాడా? మీరు అడిగే అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి నాయన. సమాధానాలు ఉన్నట్లయితే మమ్మల్ని ఎందుకు లోపలికి రానియడం లేదు? నసత్యో సదృశో గురుహు. సత్యంతో సమానమైన గురువు లేడు. అడిగే ఉత్సాహమే కాదు, వినాలనే ఆసక్తి కూడా ఉండాలి. రండి. ఇది పరీక్షాకాలం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీతాదేవికి పరీక్ష పెట్టాడు. అంత మాత్రాన సీతాదేవి చేసింది నేరమూ కాదు, రాముడు చేసింది పాపమూ కాదు. ఈ శీల పరీక్ష పెట్టడం వెనక రాముడు ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుంటే మీకింత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఏంటో ఆంతర్యం మీరే చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు వెన్నకడవలను దొంగిలించేవాడు. అంత మాత్రాన అతని దొంగన్నారా? నవనీత చోరుడని ముద్దుగా పిలుచుకున్నారు. భగవంతుడు ఏం చేసినా అర్థం పరమార్థం ఉంటుంది. మనమే విపరీత అర్థాలు తీసి తప్పుగా ఆలోచిస్తున్నాం. సీతమ్మకు శీల పరీక్ష పెట్టడం వెనక రాముడి ఆంతర్యం ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఆమె ప్రాతిపత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆదేశించడం. అలాగే నవనీత చోరుడంటే వెన్నముద్దల దొంగని కాదు, వెన్నలాంటి మనుషులను దోచుకోవాలని. అదే ప్రేమతత్వం. వాళ్ళ సంగతి వదిలేండి సార్. కృష్ణానంద స్వామి దొంగని ఎందుకన్నాడో ముందు అది చెప్పండి. ముందే చెప్పానుగా, ఇది పరీక్షాకాలం అని. ఏడాది పొడవునా చదివిన చదువుకి చివరి రోజు పరీక్ష ఎందుకు పెడతారు? పాస్ అయితే పై తరగతి పంపటానికి, ఫెయిల్ అయిన వాళ్ళని అదే తరగతిలో ఉంచడానికి. అలాగే బాబా తన భక్తుల్లో నిజమైన భక్తులెవరో, దొంగ భక్తులెవరో తెలుసుకోవడానికి పెట్టిన పరీక్ష.